హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సైకాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి, ఏ పిల్లవాడైనా వికాసం చెందుతున్నప్పుడు సాధారణంగా అరచేతులు వేళ్ళను ఉపయోగించే కన్నా ముందొచ్చేసి చేతులను కదిలిస్తాడు. క్రింది వికాస సూత్రాలలో ఒకటి దీనిని ప్రతిబింబించదు అనేసి ఇచ్చారండి. సో ఆప్షన్స్ మనకు వైయుక్తిక భేదాల సూత్రము, అలాగే వికాసం ఏకరూపంగా సాగే సూత్రము, వికాసం సమీప దూరస్థ ధోరణి జరుగుతుంది, వికాసం సాధారణ నుంచి నిర్దిష్ట ప్రతిస్పందనల దిశగా సాగుతుంది అనేసి ఇచ్చారు. ప్రతిబింబించనిది అడిగారండి, అంటే వికాస సూత్రాల్లో లేనిది ఏంటిది అనేసి అడుగుతున్నారు. సో అది ఏంటిదంటే వైయుక్తిక భేదాల సూత్రం అండి. ఏ పిల్లవాడైనా వికాసం చెందుతున్నప్పుడు ఫస్ట్ ఏంటి, అరచేతులను వేళ్ళను వీటిని ఉపయోగించే ముందు ఫస్ట్ చేతులను అయితే కదిలించడం జరుగుతుంది. సో ఇది మనకు ఏంటిది, వైయుక్తిక భేదాల సూత్రం అనేది ప్రతిబింబించదు. నెక్స్ట్, శరీర ధర్మ మార్పుల వలన కలిగే భావాలను ఇలా అంటారు. ఆప్షన్స్ ప్రత్యక్షము, ప్రజ్ఞ, అలాగే మనకు ఊహ, ఉద్వేగాలు అనేసి ఇచ్చారండి. సో శరీర ధర్మ మార్పుల వలన కలిగే వాటిని ఏమంటారు అంటే ఉద్వేగాలు అంటారు. ఉద్వేగాలు, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వికాస కృత్యాల జ్ఞానము దీనికోసం ఉద్దేశించింది కాదు అనేసి ఇచ్చారు. ఫస్ట్ది చూసుకున్నట్లయితే ఆప్షన్స్, ఇది తల్లిదండ్రులకు సామాజిక నిబంధనలు అంచనాలకు అనుగుణంగా వారి పిల్లల అభివృద్ధిని తెలుసుకోవడానికి సహాయపడతాయి అనేసి ఇచ్చారు. అవునండి, వికాస కృత్యాలు అనేవి మనకు ఎందుకు ఉపయోగిస్తామంటే మనకు తల్లిదండ్రులకు సంబంధించి కానీ పిల్లలకు సంబంధించి కానీ వాళ్ళ అభివృద్ధి ఎలా ఉంది ఏంటి అని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్, పోటీలను నిర్వహించి పిల్లలకు పేర్లు పెట్టుటకు ఉపాధ్యాయులకు వీలు కలిగించడానికి అనేసి ఇచ్చారు. సో ఇది అయితే మనకు కానిదండి, ఉద్దేశం కాదు. వికాస కృత్యాల జ్ఞానం వచ్చేసి ఉద్దేశం కానిది అడిగారండి. కానిది ఏది అంటే ఆప్షన్ 2. మిగిలిన ఆప్షన్స్ కూడా చూసుకున్నట్లయితే మనకేంటి, సరైన వికాసానికి కావాల్సిన అనుభవాలు అందించడంలో ఉపాధ్యాయులు సహాయం చేస్తాయి. ఇది కూడా కరెక్టే వికాస కృత్యాలకు సంబంధించి. పిల్లల వయసుకు తగిన పనులు నేర్చుకోవడానికి అవసరమయ్యే వైఖరిని పెంపొందించడంలో కూడా ఇవి సహాయపడతాయండి. సో ఇక్కడ మనకు ఏమడిగారు, వికాస కృత్యాల జ్ఞానము దేనికోసం ఉద్దేశించింది కాదు అంటే పోటీలను నిర్వహించి వాళ్ళకు తక్కువ వచ్చాయి ఎక్కువ వచ్చాయి అనేటటువంటివి పేర్లు పెట్టడానికి ఉపాధ్యాయులకు వీలు కలిగించడానికి అయితే కాదు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, పియాజే సంజ్ఞానాత్మక వికాసం సిద్ధాంతం నొక్కి చెప్పనిదేది అనేసి అడిగారండి. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ అనుకరణ, ఆవిష్కరణ అభ్యాసనము, శిశు కేంద్రీకృత అభ్యాసనము, ఉత్తేజపరిచే పరిసరం అనేసి ఇచ్చారు. సో మనకు పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో చెప్పనిది ఏంటంటే అనుకరణ అండి. అనుకరణ పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో వచ్చేసి మనకు మొత్తము అన్నీ వచ్చేసి అభ్యాసనానికి సంబంధించే ఉంటాయండి. ఆవిష్కరణ అభ్యాసం, శిశు కేంద్రీకృత అభ్యాసనము, అలాగే ఉత్తేజపరిచిన పరిసరాల గురించి కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. లేనిది ఏది అంటే అనుకరణ అనమాట. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, తన స్నేహితులచే మాంసాహారం తినమని బలవంతం చేయబడిన ఒక అమ్మాయి తాను కుటుంబ నిబంధనలకు విరుద్ధంగా ఏమీ చేయదనే తన తల్లిదండ్రుల నమ్మకాన్ని భంగపరచకూడదనుకుని నిరాకరిస్తుందన్నమాట. కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతం ప్రకారము ఈ అమ్మాయి ఏ నైతిక వికాస దశలో ఉంది అనేసి అడుగుతున్నారండి. సో మనకు కోల్బర్గ్ ప్రకారం మొత్తము 6 దశలు అయితే ఉన్నాయి కదండి. సో 6 దశల్లో మనకు ఇది ఏ దశకు సంబంధిస్తుందండి, మంచి అమ్మాయి మంచి బాలుడు అనిపించుకునేటటువంటి నీతికి సంబంధించింది. సో ఇది మనకి ఏ స్టేజ్లో కనిపిస్తుందండి, 3rd స్టేజ్లో కనిపిస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 3rd స్టేజ్ అండి, ఆప్షన్ 3 అనమాట. ఇదేంటి, దీనికి మొత్తం మోరల్ వచ్చేసి మంచి అమ్మాయి అనిపించుకోవాలి. సో కాబట్టి మనకు మంచి అమ్మాయి మంచి బాలుడి నీతి ఏ స్టేజ్లో ఉంటుంది, మనకు కోల్బర్గ్ నైతిక స్థాయిలో 3వ దశలో ఉంటుందండి. నెక్స్ట్, ఒక వ్యక్తి మానసిక వయసు వచ్చేసి 15 మరియు ప్రజ్ఞ లబ్ధి వచ్చేసి 75 ఇచ్చారు. అయినా వాస్తవిక వయసును కనుగొనండి అనేసి ఇచ్చారండి. సో మనకు ప్రజ్ఞ లబ్ధి
ఎంత ఇచ్చారు? 75 ఇచ్చారు. ప్రజ్ఞాలబ్ధి ఈక్వల్ టు మానసిక వయసు 15 వాస్తవిక వయసు అండి. వాస్తవిక వయసు ఇంటూ 100. సో దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేసినట్లయితే మనకు వాస్తవిక వయసు వచ్చేస్తుందండి. ప్రజ్ఞాలబ్ధి ఈక్వల్ టు మానసిక వయసు వాస్తవిక వయసు ఇంటూ 100. సో ఇక్కడ మనకు వాస్తవిక వయసు ఈక్వల్ టు 15/17 ఇంటూ 100 అండి. సో ఇక్కడ 15 5 75, 5 20 100. సో మనకు వాస్తవిక వయసు ఎంత అంటే 20 అండి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే స్కూల్ పోటీకి సిద్ధమవుతున్న తన కూతురితో వేణు ఇలా అన్నాడు: పోటీని గెలుచుటకు శ్రద్ధగా తయారవ్వు, అది నీకు మంచి పేరును తెస్తుంది. వివిధ వనరుల నుండి సంబంధిత సమాచారాన్ని సేకరించు. నీవు గెలవకపోయినా పర్వాలేదు, కానీ ప్రయత్నం చెయ్యాలి. వేణు ఈ విధమైన తండ్రి అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ ఫస్ట్ది అనుమతి పూర్వక, జోక్యరహిత, అధికారయుత, నిరంకుశ అనేసి ఇచ్చారండి. సో ఇది మనకు దేనికి సంబంధించిందంటే అధికారయుతానికి సంబంధించింది. అంటే వాళ్ళ తండ్రి తన యొక్క బాధ్యతను, అంటే ఆ పిల్ల, ఆ అమ్మాయి కానీ ఆ అబ్బాయిని కానీ ఎలా మోటివేట్ చేయాలి, అది తన తండ్రి బాధ్యత. వాళ్ళను పైకి ఎదిగేలా చేయటము, అలాగే వాళ్ళకు ఫుల్ సపోర్ట్ ఇవ్వడం తండ్రి యొక్క బాధ్యత కాబట్టి సో ఇది మనకు దేనికి సంబంధించింది? అధికారయుత రకానికి సంబంధించింది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక పరిశోధకుడు పిల్లల ఆత్మవిశ్వాసంపై తల్లిదండ్రుల పెంపక శైలుల ప్రభావాన్ని అధ్యయనం చేయాలనుకున్నారు. క్రింది వాటిలో ఒకటి జోక్యచరము, కాబట్టి దానిని నియంత్రించాల్సిన అవసరం ఉంది అనేసి ఇచ్చారండి. సో ఆప్షన్స్ ఫస్ట్ది తల్లిదండ్రుల పెంపక శైలి, అలాగే పిల్లల ఆత్మవిశ్వాసము, పిల్లల వయసు, అధ్యయనం యొక్క ఉద్దేశము అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ నియంత్రించాల్సిన అంటే పిల్లల ఆత్మవిశ్వాసం పైన తల్లిదండ్రుల పెంపక శైలుల ప్రభావము అనేది మనకు ఎలా ఉండాలంటే వాళ్ళ ఏజ్ను బట్టి ఉండాలండి. సో కాబట్టి మనము దీంట్లో ఏది నియంత్రించాలి? పిల్లల వయసునండి. పిల్లల వయసును నియంత్రిస్తూ మనకు చెప్పగలగాలి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, బండూరా ప్రకారము ప్రవర్తనను మలుచుకొనుటకు ఒక ముఖ్యమైన విధానం ఏది అనేసి ఇచ్చారండి. ప్రవర్తనను మలుచుకొనుటకు ముఖ్యమైన విధానం ఏదండి? మోడలింగ్. నెక్స్ట్, ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసము ప్రణాళిక చేయబడిన కృత్యాలు వీటిపైన దృష్టి పెట్టాలి అనేసి ఇచ్చారండి. ప్రాథమిక పాఠశాల అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళ కోసం ప్రణాళిక చేయబడిన కృత్యాలు ఎలా ఉండాలంటే సంజ్ఞానాత్మక, భావనాత్మక, చలనాత్మక అభ్యాసనాలు అయ్యి ఉండాలి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, పిల్లల అభ్యాసన ప్రక్రియలో అనుసరించాల్సిన సోపానాల సరైన క్రమం గుర్తించాలి అనేసి ఇచ్చారండి. ఫస్ట్, పిల్లల అభ్యాసన ప్రక్రియలో అవధానాన్ని గుర్తించాలండి. అంటే వాళ్ళని ఫస్ట్ మనము కూర్చోబెట్టగలగాలి, మనం చెప్పింది వినేలాగా. నెక్స్ట్, అభిరుచి, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని, అలాగే ప్రేరణ, అభ్యాసనం, కొనసాగింపు. పిల్లల యొక్క అభ్యాసన ప్రక్రియలో అనుసరించాల్సినటువంటి సోపానాలు ఏవి? ఫస్ట్ అవధానం అండి, నెక్స్ట్ అభిరుచి, ప్రేరణ, అభ్యాసనము, కొనసాగింపు. ఇవే సరైన క్రమం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, లక్ష్మి బాల్యంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నది కనుక ఆమెకు అనేక జానపద పాటలు తెలుసు. ఆమె కుమార్తె కొన్ని జానపద పాటలు నేర్పించమని అడిగినప్పుడు తనకు వాటిలో చాలా వరకు గుర్తుకు రాలేదు. ఈ సందర్భంలో విస్మృతికి ఈ కారణాన్ని ఆపాదించవచ్చు అనేసి ఇచ్చారండి. ఇక్కడ మనకు ఆప్షన్స్ వచ్చేసి దమనము, అనుపయోగము, ఎంపికతో విస్మృతి, నిల్వ వైఫల్యం అనేసి ఇచ్చారు. సో ఇది ఏంటంటే దీన్ని అనుపయోగం అంటారండి. అనుపయోగం ఎందుకు అంటే మనకు ఈమె క్వశ్చన్లే చూద్దాము. ఇక్కడ ఏంటి, చిన్నప్పుడు పాల్గొందనమాట. సో వాటిని ఈమె ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది గుర్తుండేది.
కానీ మధ్యలో వాటిని వదిలేసింది కాబట్టి గుర్తు లేదనమాట. సో వాటిని ఏమంటాము, అనుపయోగము. వాటిని ఇప్పుడు ఉపయోగించకపోవటం వలన ఆమెకు గుర్తు లేవు. మనకు కూడా చిన్నప్పుడు కొన్ని వర్డ్స్ కానీ కొన్ని హ్యాబిట్స్ అనేటివి ఉంటూ ఉంటాయి అన్నమాట. సో వాటిని ఏంటంటే మనము మర్చిపోతాం పెద్ద అయిన తర్వాత. అలా ఎందుకు ఉంటుంది అంటే మళ్ళీ మనకు ఎందుకు గుర్తు ఉండవు అంటే వాటిని అనుపయోగం, వాటిని ప్రతిరోజు ఉపయోగించాం కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో మనము అనుపయోగం అనే దాన్ని వాడతామండి. నెక్స్ట్ క్రింది వాటిలో ఒకటి బోధన అభ్యాసనల మధ్య సంబంధం యొక్క సరి అయిన వ్యక్తీకరణ కాదు అనేసి ఇచ్చారు. సో ఈ సరైన వ్యక్తీకరణ కాదు అంటే ఇక్కడ ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే బోధన అనేది జ్ఞానాన్ని పంచడం, అభ్యాసనం అనేది జ్ఞాన సంపార్జన అనేసి ఇచ్చారు. బోధన అనేది సమాచారాన్ని అందించడం, అభ్యాసనం అనేది సమాచారాన్ని గ్రహించడం అనేసి ఇచ్చారు. సో ఇక్కడ కానిది అడుగుతున్నారండి. సరైన వ్యక్తీకరణ కానిది ఏదంటే బోధన క్రియాత్మక ప్రక్రియ, అభ్యసనం నిష్క్రియాత్మక ప్రక్రియ అనేసి ఇచ్చారండి. అభ్యసనం కూడా మనకు క్రియాత్మక ప్రక్రియ, నిష్క్రియాత్మక కాదండి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్రింది వాటిలో అభ్యాసనాన్ని ప్రభావితం చేసే సాంఘిక సాంస్కృతిక కారకాలు ఏవి అనేసి అడిగారు. సాంఘిక సాంస్కృతిక అండి అంటే మనకి ఇక్కడ ఏబిసిడీలు ఇచ్చారు కదా. కుటుంబ నిర్మాణము, సాంఘిక ఆర్థిక పరిస్థితి, భాష, భౌగోళిక పరిస్థితులు ఇవన్నీ కూడా మనకు సాంఘిక సాంస్కృతిక కార్యక్రమాలే అండి. సో మనకు అన్నీ కూడా కరెక్ట్ అవుతాయి. సో 4th ఆప్షన్ కరెక్ట్ అండి. ఇవన్నీ కూడా మనకు సాంఘిక సాంస్కృతిక కారకాల కిందకే వస్తాయి కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 4 ఆప్షన్స్. నెక్స్ట్ క్రింది వాటిలో సమ్మిళిత తరగతిలో అందుల అవసరాలు తీర్చుటకు ఉపయోగించకూడనిది ఏది అనేసి ఇచ్చారండి. సో ఆప్షన్స్ చిత్రాలు ఇచ్చారు. ఆప్షన్ 2 ప్రత్యేక వ్రాత ప్రతి, ఆప్షన్ 3 లేఖరి, ఆప్షన్ 4 ఆడియో టేపులు అనేసి ఇచ్చారు. సో అందులు అంటే వాళ్ళకు కళ్ళు కనపరావన్నమాట కాబట్టి నువ్వు ఎటువంటి చిత్రాలు చూపించినా కూడా వాళ్ళకు అవసరం లేదు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో అందుల అవసరాలు తీర్చాలి అంటే ఏముండాలండి, ప్రత్యేక వ్రాత ప్రతి అనేది ఉండాలి. అంటే వాళ్ళకు మనకు బ్రెయిలీ లిపి ఉంటుంది కదా, సో ఆ లిపిలో సంబంధించినటువంటి ప్రతులు అనేటివి ఉండాలి. నెక్స్ట్ లేఖరి ఉండాలి. ఆడియో టేపులు కూడా వాళ్ళు వినగలుగుతారు కాబట్టి ఆడియో టేపులు కూడా అవసరం అండి. పట్టాలు అనేటివి అవసరం లేవు. నెక్స్ట్ అభ్యాసకులు అన్వేషించినప్పుడు, అనుభవించినప్పుడు మరియు స్వేచ్ఛగా వ్యక్తీకరించినప్పుడు అభ్యసించుటకు వారికి మంచి ప్రేరణ లభిస్తుందని నమ్మే ఉపాధ్యాయుడు ఈ అభ్యాసన పద్ధతిని ఎక్కువగా ఎంచుకుంటాడు. అది ఏది అంటే కృత్యాధార అభ్యాసనం అండి. అంటే మనము చేస్తూ ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ని చేస్తూ నేర్చుకుంటే అది మనకు ఎక్కువసేపు గుర్తుంటుంది. అంటే ఎక్కువ రోజులుగా, ఇయర్స్ కూడా గుర్తుంటుందండి. ఇక్కడ అదే అనమాట. అభ్యాసకులు అన్వేషించేటప్పుడు, అలాగే అనుభవించేటప్పుడు మరియు స్వేచ్ఛగా వ్యక్తీకరించినప్పుడు అభ్యసించుటకు వారికి మంచి ప్రేరణ అనేది కలుగుతుంది అనేది ఏ అభ్యాసన పద్ధతిలో, కృత్యధార అభ్యాసనంలోనండి. నెక్స్ట్ వచ్చేసి మనకు క్రింది అభ్యాసన వనరులను వాటి ఉదాహరణలతో జతపరచండి అనేసి ఇచ్చారు. సో ఇక్కడ ఆట అనేసి ఇచ్చారండి. ఆట, సమాజము, స్వీయ టెక్నాలజీ అనేసి ఇచ్చారు. దీంట్లో ఆట అనేది ఏంటంటే ఇసుకలో ఆకారాలను తయారు చేయడం అనేది ఆట అవుతుందండి. సమాజం అంటే అమ్మటం మరియు కొనటం గురించి తెలుసుకొనుటకు మార్కెట్కు వెళ్ళడం అనేది సమాజము. నెక్స్ట్ స్వీయ అంటే మాన్యువల్ను చదివి మంచాన్ని అమర్చడం వచ్చేసి స్వీయ అభ్యాసనానికి కిందికి వస్తుంది. నెక్స్ట్ టెక్నాలజీ అంటే దత్తాంశ సేకరణ కోసం సెర్చ్ ఇంజన్ ఉపయోగించడం, మనం టెక్నాలజీని యూజ్ చేస్తున్నట్టు కదా. సో డీకి వచ్చేసి 3rd వన్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్టీఈ చట్టము 2009 ప్రకారము ఎలిమెంటరీ విద్యకు సంబంధించిన విద్యా ప్రణాళిక అలాగే మూల్యాంకన విధానాలను నిర్దేశించేది ఏది అనేసి ఇచ్చారండి. సో ఎలిమెంటరీ విద్యకు సంబంధించింది ఏది అంటే సముచిత ప్రభుత్వంచే పేర్కొనబడిన అకాడమిక్ అథారిటీ అనేది మనకు వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ని అయితే చూస్తుందండి 2009 ప్రకారం. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారము బహుభాషత్వమును అనేసి ఇచ్చారు. అంటే మనకు మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా. సో దానికి ఏం చేయాలి,
ఉపాధ్యాయుడు అడ్డంకిగా పరిగణించాలి అంటే కాదు. ఉపాధ్యాయుడు విస్మరించాలంటే కాదండి. భాషా ఉపాధ్యాయుడు వచ్చేసి వనరుగా ఉపయోగించాలన్నమాట. బహుభాషాతత్వంను ఒక వనరుగా ఉపయోగించాలి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, అదనపు మద్దతు వారి ప్రాథమిక సామర్థ్యాలను మెరుగుపరుస్తుందనే భావనతో ఒక ఉపాధ్యాయుడు పాఠశాల సమయం తర్వాత తక్కువ సాధన గల వారికి లోప నివారణ తరగతులను నిర్వహించాడు. ఉపాధ్యాయుని యొక్క చలనాత్మక చర్యను గుర్తించండి అనేసి ఇచ్చారు. అంటే స్కూల్లో వచ్చేసి పాఠశాల అయిపోయిన తర్వాత ఎవరికైతే మార్కులు తక్కువ వస్తున్నాయనుకున్నారో వాళ్ళకు స్పెషల్ క్లాసులు అంటే లోప నివారణ తరగతులు అయితే నిర్వహించారండి. సో దీన్ని ఏమని చెప్తాం మనము? లోప నివారణ తరగతులను నిర్వహించటం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, బోధన అభ్యాసన ప్రక్రియ నిర్వహణకు అనువుగా లేని ఉపాధ్యాయ ఆచరణను గుర్తించండి అనేసి ఇచ్చారు. కొత్త భావనలను దేనికదిగా బోధించడం అనేసి మనకు అనువుగా ఉండదండి. కొత్త భావనలు అంటే మనకి ఏమైనా పూర్వ భావనలకు సంబంధించి ఏమైనా లింక్డ్ టాపిక్స్ అంటారు కదా, సో ఉంటే వాటిని గుర్తు చేస్తూ కొత్తది చెప్తూ ఉండాలండి. దేనికదే బోధించకూడదు అనమాట. సో ఆప్షన్ 1 వచ్చేసి మనకు రైట్ అవుతుందండి. అభ్యాసన అనుభవాలను ప్రస్తుత పరిస్థితికి అనుసంధానించాలండి. సరైన పరిపుష్టిని అలాగే పునర్బలనాన్ని అందించాలి. చేయడం ద్వారా విద్యార్థులు నేర్చుకునేలాగా కూడా చేయాలండి. సో ఇవన్నీ కూడా కరెక్టే అండి. కొత్త భావనలు దేనికి అది బోధించకూడదండి. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, క్రింది వాటిలో సమయం గడిచే కొద్దీ మర్చిపోయే అవకాశం ఉన్న వాటిని గుర్తించండి అనేసి ఇచ్చారు. మాట్లాడటము, ఈత, కారు నడపడం అనేసి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి అవగాహన లేకుండా నేర్చుకున్న విషయం అండి. సో సమయం గడిచిపోయే కొద్దీ మనం ఏదైతే బట్టి కొడతామో కొన్ని విషయాలు కానీ అవి ఏంటంటే మనకు గుర్తు అనేది ఉండవు. సో ఏంటండి, అవగాహన లేకుండా నేర్చుకున్న విషయం అనేది సమయం గడిచే కొద్దీ మర్చిపోతాము. కార్ అనేది వచ్చేసి మనం ఎలా నేర్చుకుంటామంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో నేర్చుకుంటాం కాబట్టి కారు మర్చిపోము, ఈత కూడా మర్చిపోము. మాట్లాడడం కూడా చాలామందికి అంటే కొంతమందికి రాదు, కొంతమందికి బాగా మాట్లాడడం అనేది వస్తుంది. ఎలా? వాళ్ళు మాట్లాడే కొద్దీ అనమాట. నెక్స్ట్, మ్యాచ్లో తన జట్టును గెలిపించడానికి అన్ని ఓవర్లు ముగిసే వరకు క్రీజులో ఉండాలని గ్రహించిన క్రికెటర్ జాగ్రత్తగా ఆడాడనమాట. ఇక్కడ క్రికెటర్ ఈ విధమైన ప్రేరణ పొందాడు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ బహిర్గతంగా, అంతర్గతంగా, బహిర్గతంగా మరియు ఎటువంటి ప్రేరణ లేకుండా అనేసి ఇచ్చారు. ఆప్షన్ 4 అంతర్గతంగా అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి? మ్యాచ్లో తన జట్టు గెలిపించడానికి అన్ని ఓవర్లు ముగిసే వరకు అంటే అతను ఏంటి అంతర్గతంగా అనుకున్నాడు, బహిర్గతంగా ఎవరికి చెప్పలేదన్నమాట నేను ఇక్కడే ఉంటాను అని. సో అతని మనసులో అంతర్గతంగా అనుకున్నాడు ఏంటి, ఆ గేమ్ అనేది అయిపోయేంత వరకు నేను బాగా ఆడాలి అనేసి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, ఉపాధ్యాయురాలు తన విద్యార్థి స్నేహపూర్వకంగా, తెలివిగా, జాగ్రత్తగా, ఉత్సాహంగా, నిజాయితీగా ఉంటాడని వివరించారు. ఉపాధ్యాయులు వివరించిన అంశం ఏది అనేసి వచ్చారండి. సో ఇది వచ్చేసి సహజ సామర్థ్యమా లేకపోతే మూర్తిమత్వమా, అభిరుచ, సృజనాత్మకత అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు దేని కిందికి వస్తాయంటే మూర్తిమత్వం కిందికి వస్తాయండి, పర్సనాలిటీ కిందికి వస్తాయి. ఇవి తెలివిగా ఉండడం, జాగ్రత్తగా ఉండడం, ఉత్సాహంగా, నిజాయితీగా ఉండడం ఇవన్నీ దేని కిందికి వస్తాయి? మనకు మూర్తిమత్వం కిందికి వస్తాయండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, కార్ల్ రోజర్స్ హ్యూమనిస్టిక్ అప్రోచ్ ప్రకారం చికిత్సకుడి పాత్ర ఏది అనేసి ఇచ్చారండి. చికిత్సకుడి పాత్ర ఎలా ఉండాలంటే సౌకర్యకర్తగా ఉండాలి. నెక్స్ట్, ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థులలో క్రింది అంశాలను గమనించారు. వ్యక్త్యంతర్గత వైయక్తిక భేదాలను సూచించే స్టేట్మెంట్ను గుర్తించండి అనేసి ఇచ్చారండి. వ్యక్త్యంతర్గత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏం స్టేట్మెంట్ అంటే విద్యార్థి విద్యా సంబంధ కృత్యాల కంటే సహపాఠ్య కృత్యాలపై అధిక ఆసక్తిని చూపిస్తున్నాడు. ఇది వచ్చేసి మనకు ఎలా కనిపిస్తుంది? వ్యక్త్యంతర ప్రజ్ఞ అంటే బయటికి కనిపిస్తుందండి, వ్యక్త్యంతర ప్రజ్ఞ. సో ఇక్కడ మీరు క్వశ్చన్ని వ్యక్తి అంతర్గత ప్రేరణ కాబట్టి ఏదండి? ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్,
వరల్డ్ అసోసియేషన్, క్లస్టర్ అసోసియేషన్ మరియు పెయిర్డ్ అసోసియేషన్ అనే పరీక్షలు దేనిని మాపనం చేయడానికి ఉపయోగించబడతాయి? సో ఇవి మనకు దేన్ని అంటే స్మృతినండి, స్మృతిని అధ్యయనం చేయడానికి ఉపయోగించబడతాయి. నెక్స్ట్, వైగోట్స్కీ ప్రకారము స్వీయ నియంత్రణ కోసము భాషను ఉపయోగించడాన్ని ఏమంటాము అంటే వ్యక్తిగత భాషణం అంటారండి. స్వీయ నియంత్రణ కోసం భాషను ఉపయోగిస్తే ఏమంటాము? వ్యక్తిగత భాషణం. నెక్స్ట్, అభ్యాసనంలో అవగాహన, వివేచన పాత్రను నొక్కి చెప్పిన అభ్యాసన సిద్ధాంతాన్ని గుర్తించండి అనేసి వచ్చారండి. అభ్యాసనంలో మనకు అవగాహన, వివేచన అనేది దేంట్లో ఉంటుంది? అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం అండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఐటీసీ దీనిలో సహాయం చేస్తుంది అనేసి ఇచ్చారండి. ఐటీసీ అనేది మనకు దేంట్లో సహాయం చేస్తుంది? స్వీయ వేగవంతమైన అభ్యాసనం కోసం. ఎరిక్ ఎరిక్సన్ ప్రకారము సాంఘిక వికాస దశలకు సంబంధించి సరికాని క్రమం ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో వచ్చేసి మనకు పూర్వ శైశవ దశ 0 నుంచి అంటే పుట్టినప్పటి నుంచి 1.5 సంవత్సరం వరకు. సో దీంట్లో వచ్చేసి మనకు నమ్మకం, అపనమ్మకం అనేసి ఇచ్చారండి. నెక్స్ట్ సెకండ్ది కౌమార దశ 12 నుంచి 20 సంవత్సరాలు, తదాత్మం, సంభ్రమణం అనేసి ఇచ్చారు. నెక్స్ట్ థర్డ్ది పూర్వ వయోజన దశ 20 నుంచి 30 సంవత్సరాల వరకు ఉంటుంది. దీంట్లో ఉత్పాదకత, స్తబ్దత అనేసి ఇచ్చారండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి క్రీడా దశ 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు ఉంటుంది. దీంట్లో చొరవ, అపరాధం అనేటటువంటివి ఉంటాయి అనేసి ఇచ్చారండి. సో దీంట్లో సరికానిది అడుగుతున్నారండి. సరికానిది సో మనకు పూర్వ శైశవ దశ అంటే మనకి ఎప్పటి నుంచి అన్నది? పుట్టినప్పటి నుంచి 1.5 సంవత్సరం వరకు ఉంటుంది. సో దీంట్లో ఎదుర్కొనేటటువంటి ఏంటివి అంటే నమ్మకం, అపనమ్మకం. సో ఇది మనకు కరెక్టేనండి. నెక్స్ట్ కౌమార దశ. కౌమార దశలో వచ్చేసి 12 నుంచి 20 సంవత్సరాల వయసు వాళ్ళను కౌమార దశగా చెప్పడం జరుగుతుంది. దీంట్లో తదాత్మం అలాగే సంభ్రమణం ఇది కూడా మనకు కరెక్టే. తదాత్మం అంటే పాత్ర గుర్తింపండి, సంభ్రమణము అంటే సందిగ్ధత ఏర్పడటం. సో వీటికి రెండు పేర్లు కూడా ఉన్నాయండి. సో అవి కూడా కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పూర్వ వయోజన దశలో చూసుకున్నట్లయితే 20 నుంచి 30 సంవత్సరాల వయసు అయితే ఉంటుందండి. ఇది కరెక్టే. సో దీంట్లో ఉత్పాదకత, స్తబ్దత అనేది ఉండవండి. పూర్వ వయోజన దశలో ఉండేటటువంటివి ఏంటివి? మనకు సాన్నిహిత్యము, ఏకాంతము అనేటటువంటివి ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఉత్పాదకత, స్తబ్దత ఎక్కడ ఉంటాయండి? మనకు మధ్య వయోజన దశలో ఉంటాయి. ఇది దేంట్లో కనిపిస్తుంది? మనకు మధ్య వయోజన దశలో కనిపిస్తుంది. సో ఇది మనకు సరికానటువంటిదండి. నెక్స్ట్ క్రీడా దశ వచ్చేసి మనకు 3 నుంచి 6 సంవత్సరాల వయసే ఉంటుంది. సో దీంట్లో ఎదుర్కొనేటివి ఏంటంటే చొరవ, అపరాధము. ఇవి కరెక్టేనండి. సో ఇది తప్పనమాట. ఆప్షన్ 3 వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పియాజే ప్రకారము పదిలపరుచుకునే భావనాలోపం ఈ ఉపదశలో కనిపిస్తుంది అనేసి ఇచ్చారు. సో పియాజే ప్రకారం ఉండేటటువంటి మొత్తం మనకేంటి 4 దశలు అయితే ఉన్నాయండి. అవి ఏంటిది? ఫస్ట్ది వచ్చేసి ఇంద్రియ చాలక దశ, రెండోది వచ్చేసి ప్రాక్ ప్రచాలక దశ అండి. ప్రాక్ ప్రచాలక దశకి ఇంకో పేరేంటి? పూర్వ ప్రచాలక దశ. మనం ఎక్కువగా చదువుకునేది ఏంటంటే పూర్వ ప్రచాలక దశ అని చదువుకుంటాము. సో పూర్వ ప్రచాలక దశకు ఇంకొక పేరు ఏంటంటే ప్రాక్ ప్రచాలక దశ అండి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మూర్త ప్రచాలక దశ, నెక్స్ట్ అమూర్త ప్రచాలక దశ. సో మనకు దీంట్లో ఎదుర్కొనేటటువంటివి చూద్దామండి. సో ఇదే కాకుండా దీంట్లో మనకి ఇంకా క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ చేసే విధంగా చూద్దాం. ఫస్ట్ ఇంద్రియ చాలక దశ చూసుకున్నట్లయితే దీంట్లో మనకు ఇది 0 నుంచి 2 సంవత్సరాల వరకు అంటే పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వయసు వరకు మనకు ఇంద్రియ చాలక దశ ఉంటుందండి. సో ఇంద్రియ చాలక దశలో మనకు యత్నదోష భావన కానివ్వండి, అంతరదృష్టి కానివ్వండి, వస్తు స్థిరత్వ భావన కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు ఇంద్రియ చాలక దశలో ఉంటాయి. నెక్స్ట్ పూర్వ ప్రచాలక దశ. సో దానికి ఇంకొక పేరేంటి? ప్రాక్ ప్రచాలక దశ అండి. సో దీంట్లో వచ్చేసి మొత్తం మనకు సర్వాత్మకవాదము, అహంకేంద్రవాదము, పదిలపరుచుకునే భావనాలోపము, విపర్యాత్మక భావనాలోపము ఈ 4 కూడా ఉంటాయి. సో ఫస్ట్ పూర్వ భావనాత్మక దశ అండి. ఈ పూర్వ ప్రచాలక దశలో ఫస్ట్ది వచ్చేసి పూర్వ భావనాత్మక దశ. దీంట్లో ఏంటంటే మనకు సర్వాత్మకవాదం అంటే ప్రాణం లేని వాటికి ప్రాణాన్ని ఆపాదించడం, ఇవన్నీ కూడా సర్వాత్మకవాదానికి సంబంధించింది. దాంట్లోనే అహంకేంద్రవాదం కూడా వస్తుందండి. నెక్స్ట్ ఈ పూర్వ ప్రచాలక దశ లేదా
ప్రాక్ ప్రచాలక దశలో అంతర్బౌద్ధిక దశ కూడా ఉంటుందండి. ఈ అంతర్బౌద్ధిక దశలో ఏంటంటే మనకు అవిపర్యాత్మక భావనాలోపము, దీంట్లో అవిపర్యాత్మక భావనాలోపము అలాగే పదిలపరుచుకునే భావనాలోపము ఈ రెండు కూడా ఉంటాయి. ప్రాక్ ప్రచాలక దశలోని అంతర్బౌద్ధిక దశలో ఉండేటివి ఏంటి? అవిపర్యాత్మక భావనాలోపము అలాగే పదిలపరుచుకునే భావనాలోపం ఈ రెండు కూడా ఉంటాయండి. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 4. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాము. శృతి చందన దేవాంశ్ అనే ఒకే వయసు గల పిల్లలు తమ వద్ద ఉన్న నడిచే బొమ్మను విరిచి అందులో ఏముందని అన్వేషించారు. వీరిని ఏ వికాస దశకు చెందిన వారిగా చెప్పవచ్చు అనేసి చెప్పారండి. సో బొమ్మలు విరిచేయటం ఇవన్నీ కూడా మనకు ఎక్కువగా ఏ దశలో కనిపిస్తాయండి? తొలి బాల్య దశలో కనిపిస్తాయి. సో ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 28వ క్వశ్చన్ చూద్దాం. మానసిక వయసు వచ్చేసి 12 అనేసి ఇచ్చారు. శారీరక వయసు 15. అయితే ప్రజ్ఞాలబ్ధి విభాజన పట్టిక ప్రకారము ఆమె ఏ వర్గానికి చెందుతుంది అనేసి ఇచ్చారండి. సో మనకి ఇక్కడ ఏంటి? ప్రజ్ఞాలబ్ధిని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ప్రజ్ఞాలబ్ధికి ఫార్ములా ఏంటండి? మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100 అండి. సో మనకు ఎంత వస్తుందండి? ఇక్కడ క్యాన్సిలేషన్ చేసినట్లయితే మనకు 80 వస్తుందండి. సో 80 ప్రజ్ఞాలబ్ధి ఎంత వచ్చింది? 80. సో 80 ప్రజ్ఞాలబ్ధి ఉన్నట్లయితే వాళ్ళను ఎలా చెప్తాం మనము? నిదాన అభ్యాసకురాలు అనేసి చెప్తామండి. నిదాన అభ్యాసకురాలు. సగటు ప్రజ్ఞ కలవారు అంటే మనకు 90 నుంచి 109 అండి. 90 నుంచి 109 మధ్యలో ఉండేటటువంటి వాళ్ళని సగటు ప్రజ్ఞ గలవారుగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు స్వల్ప బుద్ధి లేదా అల్పబుద్ధి మనకు ఎంత అండి? 50 నుంచి 69 మధ్యలో ఉండే వాళ్ళను స్వల్ప బుద్ధి మాంద్యత అంటాం. నిదాన అభ్యాసకురాలు లేకపోతే తెలివి తక్కువ వాళ్ళని ఎవరిని అంటాము? 70 నుంచి 79 మధ్యలో ఉండే వాళ్ళను 70 నుంచి 89 అండి. 70 నుంచి 89 మధ్యలో ప్రజ్ఞ ఉండేటటువంటి వాళ్ళను నిదాన అభ్యాసకులు లేదా తెలివి తక్కువ అభ్యాసకులుగా చెప్తాము. ప్రతిభావంతులను ఎవరిని చెప్తాము? 140 కంటే ఎక్కువగా ఉంటే వాళ్ళను ప్రతిభావంతులుగా చెప్పడం జరుగుతుందండి. అలాగే మిగిలినవి కూడా చూద్దాం. మనకు ప్రజ్ఞలో 25 కంటే తక్కువ ఉంటే వాళ్ళని మనం మూడులు అంటామండి. 26 నుంచి 50 వరకు వచ్చేసి బుద్ధిహీనులు. అలాగే 50 నుంచి 69 ఉన్నట్లయితే 50 నుంచి 69 ఉంటే ఏమంటాము? స్వల్ప బుద్ధిమాంద్యత అంటాము. తెలివి తక్కువ నిదానం వచ్చేసి మనకు 70 నుంచి 89. సగటు ప్రజ్ఞావంతులు అంటే 90 నుంచి 109 అండి. ఉన్నత ప్రజ్ఞావంతులు అంటే మనకు 110 నుంచి 119 వరకు ఉన్నత ప్రజ్ఞావంతులు. అలాగే అత్యున్నత ప్రజ్ఞావంతులు అంటే 120 నుంచి 139 ఉంటే అత్యున్నత ప్రజ్ఞావంతులుగా చెప్పడం జరుగుతుంది. ఎక్కువ ప్రతిభావంతురాలు అంటే ప్రతిభ ఎక్కువ ఉన్న వాళ్ళను ఎవరు అంటే 140 కంటే ఎక్కువ ఉంటే వాళ్ళను అతి ప్రజ్ఞావంతులు అనేసి చెప్తాము. సో ఇక్కడ మనకు 80 వచ్చింది కాబట్టి ప్రజ్ఞాలబ్ధి నిదాన అభ్యాసకురాలుగా లేకపోతే తెలివి తక్కువ వారిగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ థర్మామీటర్ కేవలం టెంపరేచర్ను మాత్రమే కొలుస్తుంది కానీ రక్త పీడనాన్ని కొలవదు. అలాగే వెయిట్ మిషన్ వచ్చేసి మనకు బరువును మాత్రమే కొలిచి ఎత్తును కొలవట్లేదు. అయితే ఈ గుణాన్ని ఏమని చెప్పవచ్చు అనేసి ఇచ్చారండి. మనకు ఆప్షన్స్లో విశ్వసనీయత, లక్ష్యాత్మకత, వస్తునిష్టత, సప్రమాణత అంటారు. సో సప్రమాణత అంటే మనం అది దేనికైతే డిజైన్ చేసామో అది మాత్రమే మనకు రిజల్ట్ని ఇస్తుంది అనమాట. సో థర్మామీటర్ వచ్చేసి మనము టెంపరేచర్ని చెక్ చేయడానికి మాత్రమే దాన్ని డిజైన్ చేశారు. సో మనకు రక్తపీడనం అనేది ఎలా కొలుస్తుంది? కొలవలేదు కదా. సో కాబట్టి అది దాని ధర్మాన్ని అయితే కరెక్ట్గా పాటించింది, మిగతాదైతే పాటించదు. ఎందుకు? దాని ధర్మం అదే కాబట్టి అది పాటిస్తుంది. సో దాన్ని ఏమంటాం మనము? సప్రమాణత అనేసి చెప్తాము. ఆప్షన్ 4 కరెక్ట్ అండి. నెక్స్ట్ క్రింది వాటిలో సరికానిది ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకు జ్ఞానము, స్మృతి, నైపుణ్యము, ప్రావీణ్యత అనేవి ప్రజ్ఞ కావు అనేసి ఇచ్చారండి. సో ఇది మనకు కరెక్టే. ఇవన్నీ కూడా మనకు ప్రజ్ఞ కింద అయితే లెక్క వేయరు. నెక్స్ట్ ప్రజ్ఞ వలన జ్ఞాన సముపార్జన అనేది జరుగుతుంది. ఇది కూడా కరెక్టేనండి. మనకు
ఎక్కువ ప్రజ్ఞ ఉన్నదనుకోండి, మనము ప్రతి ఒక్కటి కూడా నేర్చుకోవాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అనేటటువంటి ఆలోచన అయితే మనకు ఉంటుందన్నమాట. నెక్స్ట్, జ్ఞానం ద్వారా ప్రజ్ఞను పెంపొందించుకోవచ్చు అనేసి ఇచ్చారు. మనకు ప్రజ్ఞ వలన జ్ఞానం అయితే సముపార్జించుకోగలం, కానీ జ్ఞానం వల్ల ప్రజ్ఞను అయితే పెంపొందించుకోలేమండి. కాబట్టి ఇది మనకు సరికాదు. నెక్స్ట్, ప్రజ్ఞను అనువంశికత ఎక్కువ ప్రభావం చేస్తుంది అనేసి ఇచ్చారు. సో ప్రజ్ఞ కూడా నిజంగానండి, ప్రజ్ఞ అనేది మనకు అనువంశికతంగా, అంటే మన తల్లిదండ్రుల నుంచి కానీ వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కానీ మనకు ప్రజ్ఞ అనేది కంపల్సరీగా అయితే ప్రభావం అయితే చేస్తుందన్నమాట. ఇది కూడా కరెక్టేనండి. సో దీంట్లో సరి కానిది అడిగారు కాబట్టి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆకారము, రంగు, కదలిక, తేలిక రంగు ఉన్న ప్రదేశాలు అనే అంశాలు రోషాక్ శిరామరకల పరీక్షలు దేనిలోని భాగాలు అనేసి ఇచ్చారండి. సో మనకు మూర్తిమత్వ పరీక్షల్లో రోషాక్ శిరామరకల పరీక్ష కూడా ఒకటి. సో దీంట్లో వచ్చేసి మనకు జనరల్గా ఎన్ని కార్డ్స్ ఉంటాయండి? ఒక 10 కార్డ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ 10 కార్డులను బేస్ చేసుకొని మూర్తిమత్వాన్ని అయితే అంచనా వేయడం జరుగుతుంది. సో ఈ రోషాక్ శిరామరకల్లో చూసుకున్నట్లయితే మనకు స్థానము, విషయము, నిర్ణయకాలు, మౌలికాలు అనేసి ఉంటాయండి. సో దీంట్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ స్థానము, ఒకవేళ మిమ్మల్ని వేరే క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఎలా చేయాలి? స్థానం అండి. స్థానము అంటే మనకు దేన్ని తెలియజేస్తుందంటే ఒక పూర్తి బొమ్మను కానివ్వండి, లేకపోతే పెద్ద భాగం ఏంటి, చిన్న భాగం ఏంటి, ఖాళీ భాగం ఏంటి అనేది వాళ్ళు ఫైండ్ అవుట్ చేయగలిగితే దాన్ని మనము స్థానం కింద చెప్తామండి. లేదు వాళ్ళు మానవ రూపానికి సంబంధించి కానీ, లేకపోతే జంతు రూపానికి సంబంధించి కానీ, జంతు భాగానికి సంబంధించి కానీ, ప్రకృతి అంటే చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రకృతికి సంబంధించి కానీ, ప్రాణరహితమైనవి అంటే ప్రాణం లేనటువంటి వాటి గురించి కానీ, రాళ్ళు, రప్పలు, లేకపోతే చెట్లు, ఇలా వీటన్నిటి గురించి వాళ్ళు చెప్పినట్లయితే మనకు అది విషయం కిందికి వస్తుందండి. నిర్ణయకాలు అంటే మనకు ఏమొస్తాయంటే ఇవన్నీ వస్తాయండి. వాళ్ళు చూసినటువంటి అంశాలు, ఆకారం గురించి కానీ, చూసినటువంటి రంగు గురించి కానీ, కదలిక గురించి కానీ, తేలిక రంగు ఉండేటటువంటి ప్రదేశాలను గురించి కానీ వాళ్ళు చెప్పినట్లయితే అది మనం దేని కింద చెప్తాము? నిర్ణయకాల కిందికి వస్తుంది. మౌలికాలు అంటే ఏంటంటే మనకు సమాధానం, అంటే ఎక్కువ మంది ఒకే ఆన్సర్ని అయితే చెప్తూ ఉంటారు కదా, అటువంటి దాన్ని మనము మౌలికాలు అంటారు. అంటే స్వతంత్రంగా చెప్పినటువంటి సమాధానాలు ఉంటాయి కదా, సో అవి మనకు మౌలికాల కింద చెప్తామండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్లో ఆకారము, రంగు, కదలిక, తేలిక రంగున్న ప్రదేశాలు రోషాక్ శిరామరకల పరీక్షల్లో దేంట్లో భాగాలండి? నిర్ణయకాలలో భాగాలు. ఆప్షన్ 3 రైట్ అండి. మీకు ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇంకోటి, రోషాక్ శిరామరకల్లో మనకి ఎన్ని కార్డ్స్ ఉంటాయనేసి కూడా అడుగుతారు. సో దీంట్లో వచ్చేసి మనకు 10 కార్డ్స్ అయితే ఉంటాయండి. 10 కార్డ్స్ ఉంటాయి. ఇవన్నీ మనకు బ్లాక్ అండ్ వైట్లో, బ్లూలో ఇలా ఉంటాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, స్వీతకు స్వీట్స్ అంటే ఇష్టం లేదు, కానీ తన మిత్రురాలి పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన 2 రకాల స్వీట్లలో ఏదో ఒకటి తినమన్నప్పుడు ఏర్పడే సంఘర్షణ ఏది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ తనకి స్వీట్స్ అంటేనే ఇష్టం లేదు, మళ్ళీ తినమని చెప్తే అది కూడా తనకి ఇష్టం లేదు, కాబట్టి మనకేమవుతుందండి? పరిహార వస్తుంది. ఉపగమ అంటే 2 ఇష్టమైనవి, పరిహార అంటే 2 ఇష్టం లేనివి. ఉపగమ పరిహార అంటే ఒకటి ఇష్టము, ఒకటి ఇష్టం లేదు. ఉపగమ పరిహార అంటే 2 ఇష్టమైనవి, 2 ఇష్టం లేవు. ఇలాంటి సంఘర్షణల్లో మనకు ఈ ఆప్షన్స్ని పెట్టుకోవాలండి. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. విజయ్ సైకాలజీలో 100 మంది శాస్త్రవేత్తలు వారి పుస్తకాలను చక్కగా నేర్చుకున్నాడు. సో కొన్ని రోజుల తర్వాత అతడిని శాస్త్రవేత్తలు వారి పుస్తకాలను చెప్పమన్నప్పుడు కేవలం అతడు 25 మంది గురించి మాత్రమే చెప్పగలిగాడు. అయితే నేర్చుకొని ఎన్ని రోజులు అయి ఉండవచ్చును అనేసి ఇచ్చారండి. సో ఇది మనకు విస్మృతికి సంబంధించిందండి. సో ఎన్ని రోజులు అయి ఉంటుందండి? జనరల్గా మనకు విస్మృతికి సంబంధించి ఇంకా క్వశ్చన్స్ అయితే చూద్దాం. 30 నిమిషాలు ఏదైనా ఒకటి జరిగిన తర్వాత 30 నిమిషాలలో మనము 40%ని మర్చిపోవడం జరుగుతుందండి. 30 నిమిషాల్లో 40% మర్చిపోతాం.
అదే ఒక 1 అవర్లో చూసుకున్నట్లయితే దాదాపు 50% మర్చిపోతాము. నెక్స్ట్ ఒక రోజు చూసుకున్నట్లయితే ఒక రోజుకు 66% మర్చిపోవడం జరుగుతుంది. 2 రోజుల్లో వచ్చేసి 72% మర్చిపోతాము. నెక్స్ట్ 6 రోజుల్లో చూసుకున్నట్లయితే 75% మర్చిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ 31 రోజులు అంటే ఒక నెల అనుకోండి. 31 రోజుల్లో ఎంత మర్చిపోతాము? 80% మర్చిపోతాము. ఇది విస్మృతికి సంబంధించింది. ఎబ్బింగ్హాస్ ప్రకారము మనకు విస్మృతికి సంబంధించి ఎప్పుడు మర్చిపోతాము. సో ఫస్ట్ ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు 30 నిమిషాలలో వచ్చేసి 40% అండి. 30 నిమిషాల్లో వచ్చేసి 40% మర్చిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ 1 అవర్లో చూసుకున్నట్లయితే 50% మనము మర్చిపోవడం జరుగుతుంది. ఒక రోజులో వచ్చేసి 66% మర్చిపోతాము. 2 రోజులైతే 72% మర్చిపోవడం జరుగుతుంది. 6 రోజులు అంటే 75% మర్చిపోతాము. అంటే మనకు 25% మాత్రమే గుర్తుంటుందండి. అదే ఒక నెల రోజులు జరిగిందనుకోండి 80% మాత్రమే జరిగినటువంటి విషయం గుర్తుంటుంది. ఇక్కడ ఏముంది? ఫస్ట్ ఇతను 100 శాస్త్రవేత్తలను గుర్తుపెట్టుకున్నాడు. 100 శాస్త్రవేత్తలను చదువుకున్నాడండి. 25 మాత్రమే గుర్తున్నారు. 100లో 25 అంటే ఎంతండి? మనకు 75% మర్చిపోయినట్టు. 25% మాత్రమే అతనికి గుర్తుంది. సో మనకు ఎంత అండి వచ్చేది? 6 రోజుల్లో ఎంత మర్చిపోతాము? 75% మర్చిపోతాము. ఇక్కడ కూడా అంతే కదా, అతను 75 మందిని మర్చిపోయాడు, ఓన్లీ 25 మందినే గుర్తుపెట్టుకున్నాడు అనమాట. సో ఇది మనకు ఎన్ని రోజులకి ఈక్వల్? 6 రోజులు. సో అర్థమైంది కదా, విస్మృతికి సంబంధించిందండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 2 అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పాఠశాలకు తనిఖీ చేయడానికి విద్యాధికారి కారులో రావడంతో ఆ జిల్లాలో ప్రతి పాఠశాలకు ఎవరు కారులో వచ్చినా కొంతమంది ఉపాధ్యాయులు అప్రమత్తం అవుతూ ఉన్నారనమాట. సో ఇది మనకు పావ్లోవ్కి సంబంధించిందండి. సో దీన్ని మనము ఏమంటామండి? సాధారణీకరణము అంటాము. అంటే అతను కారులో వచ్చాడు కాబట్టి ఎవరు కారులో వచ్చినా సరే అతను మనకు విద్యాధికారి అయ్యే ఉంటాడు అనేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారనమాట. సో దాన్ని సాధారణీకరణము అంటామండి. నెక్స్ట్ క్వశ్చను. ఉపాధ్యాయుడు విద్యార్థుల తేడాలకు తగ్గట్టు వయసుకు తగ్గ అంశాలే నేర్పించాలి అని పూర్వ అనుభవాలను జోడించి బోధన చేయాలని ఈ నియమం తెలియజేస్తుంది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో మనకు సంసిద్ధత నియమము, అభ్యాసన నియమము, ఫలిత నియమము, అంతర్దృష్టి నియమము అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? సంసిద్ధత నియమం అండి. సంసిద్ధత నియమం అంటే ఏంటంటే మనకు పూర్వ అంశాలను, అంటే ఈరోజు క్లాస్ చెప్తున్నారు అంటే నిన్న జరిగినటువంటి అంశాలను కూడా ఫస్ట్ వాటిని ఇతను కొంచెం సేపు చెప్పి దానికి లింకేజ్గా ఈరోజు జరగవలసినటువంటి లెసన్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇలా చెప్పినట్లయితే దాన్ని ఏమంటారండి? సంసిద్ధత నియమము అనేసి చెప్తాం. నెక్స్ట్ క్వశ్చను. శిశువు ఏదైనా స్వయంగా సాధించడానికి శిక్షణాపరుడైనటువంటి నిపుణుడి సమక్షంలో మార్గదర్శకత్వం పొందుతూ చక్కగా అభ్యసిస్తాడు అని నొక్కి చెప్పిన సిద్ధాంతం వీరికి సంబంధించింది అనేసి ఇచ్చారండి. సో ఎవరండి ఇలా చెప్పింది మనకు? వైగోట్స్కీ అండి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను. శైశవ దశలో శారీరక పెరుగుదల మిగిలిన దశల కంటే ఎక్కువగా జరుగుతుంది అనేది ఏ వికాస సూత్రానికి చెందుతుంది అనేసి ఇచ్చారండి. సో ఇది ఎలా జరుగుతుందండి? మనకు శైశవ దశలో జనరల్గా ఏంటి, మనకు మిగిలిన దశ కంటే పెరుగుదల అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందరికీ తెలిసిందే కాబట్టి ఇది ఏ వికాస సూత్రానికి చెందుతుంది? వికాసం వచ్చేసి మనకు అన్ని దశలలో ఒకే వేగంతో జరగదు అనే దాన్ని తెలియజేస్తుందండి. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను. క్రింది వాటిలో రక్షణ తంత్రాలకు సంబంధించి అసత్యమైనది ఏది అనేసి అడుగుతున్నారండి. ఆప్షన్స్లో చూద్దాము. అందని ద్రాక్ష పుల్లన. సో ఇదేమవుతుందండి? హేతుకీకరణం అవుతుంది. కరెక్టే. నెక్స్ట్, పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది.
సో ఇదేమంటాము ప్రక్షేపణము అనేసి చెప్తామండి. నెక్స్ట్ నేల విడిచి సాము చేయట, ఇది స్వైర కల్పన, ఇది కూడా కరెక్టే. సో అత్త మీద కోపము దుత్త మీద చూపించడము, ఇదేమవుతుందండి మనకు విస్థాపనం అవుతుందండి, ప్రతిగమనం అవదు. దీన్ని ఏమంటాము విస్థాపనం అంటాం, విస్థాపనము. సో కాబట్టి అసత్యం అనేది ఏంటిదండి ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ అభ్యాసనానికి ఇది మంచి నిర్వచనము అనేసి ఇచ్చారు. అభ్యాసనం అంటే ఏంటండి అనుభవం ద్వారా కలుగు దాదాపు శాశ్వత ప్రవర్తన మార్పునే మనము అభ్యాసనం అంటాం. మనకు ఫస్ట్గానే ఉంటుందండి అభ్యాసనం లెసన్లో. ఫస్ట్ దాని యొక్క నిర్వచనం ఏంటి, అనుభవము ద్వారా కలిగేటటువంటి దాదాపు శాశ్వత ప్రవర్తన మార్పునే అభ్యాసనం అంటారండి, ఆప్షన్ 2. నెక్స్ట్ ఒక వ్యక్తి చాలా అత్యాశపరుడిగా ప్రవర్తిస్తున్నాడు అని అనిపిస్తుంటే అది ఏ గ్రంథి ప్రభావమో గుర్తించుము అనేసి చెప్పారండి. సో ఇక్కడ చూసుకుంటే మిగిలిన గ్రంథుల గురించి కూడా చెప్తాను. ఫస్ట్ గ్రంథి పీయూష గ్రంథి ఇచ్చారు కదా. సో పీయూష గ్రంథిని వచ్చేసి మనకు మాస్టర్ గ్లాండ్ అంటారు, అలాగే గ్రోత్ హార్మోన్ అండి. ఈ గ్రోత్ హార్మోన్ అనేది మనకు ఎక్కువైతే ఏమవుతుందంటే జైగాటిజం అనేది వస్తుందండి. జైగాటిజం అంటే అతి దీర్ఘ కాయత్వం వస్తుంది. అలాగే ఈ పీయూష గ్రంథిలో మనకు ఈ గ్రోత్ హార్మోన్ అనేది తక్కువైందనుకోండి డార్ఫిజం అంటే మరగుజుతనం అనేది వస్తుంది. నెక్స్ట్ది చూద్దాము, అవటు గ్రంథి ఇచ్చారు కదా. అవటు గ్రంథిని మనం థైరాయిడ్ గ్రంథి అనేసి కూడా అంటాము. సో ఇది వచ్చేసి మనకు థైరాక్సిన్ అయితే ప్రొడ్యూస్ చేస్తుందండి. సో ఇది వచ్చేసి మనకు ఎక్కువైందనుకోండి ప్రభావశీలుగా అలాగే అత్యాశపరులుగా ఉంటారు. అత్యాశపరులుగా ఉంటారండి. సో మనకు క్వశ్చన్లో ఇచ్చింది ఏంటి, అత్యాశపరుడుగా ఉంటున్నాడు. సో ఇదేమవుతుంది మనకు అవటు గ్రంథికి సంబంధించింది. అలాగే ఈ అవటు గ్రంథికి థైరాక్సిన్ వచ్చేసి తక్కువైందనుకోనండి, ఇప్పుడు మనకి ఎక్కువైతే ఏమవుతుంది ప్రభావశీలులు అత్యాశపరులు అయ్యారు. సో తక్కువగా ఉన్నట్లయితే క్రెటినిజం వస్తుందండి కౌమార దశలో. మిక్సోడిమా అనేది మనకు మధ్య వయోజన దశలో వస్తుంది. నెక్స్ట్ ఆడ్రినల్ గ్రంథి అండి. ఆడ్రినల్ గ్రంథి వచ్చేసి మనకు అధివృక గ్రంథి. ఇది వచ్చేసి మనకు దీన్ని ఏమంటామంటే ఉద్వేగ ప్రభావాల గ్రంథి అనేసి పిలుస్తాము. ఆడ్రినల్ గ్రంథిని ఏమని పిలుస్తాము, ఉద్వేగ ప్రభావాల గ్రంథి అనేసి పిలుస్తాము. నెక్స్ట్ పార్శ్వ అవటు గ్రంథి లేదా పారాథైరాయిడ్ అనేసి అంటారండి. సో ఈ పారాథైరాయిడ్ వచ్చేసి ఎక్కువైతే వచ్చేసి మనకు టిటానియా వస్తుంది, తక్కువైతే ఆస్టియోపోరోసిస్ అనేటటువంటివి వస్తుందండి. సో ఇవి వచ్చేసి మనకు గ్రంథులకు సంబంధించి కంపల్సరీ నేర్చుకోండి. మూర్తిమత్వం లెసన్స్లో గ్రంథులు ఉంటాయన్నమాట. ఈ పీయూష గ్రంథికి సంబంధించి మనకు అవటు గ్రంథి, ఆడ్రినల్ గ్రంథి, అలాగే పార్శ్వ అవటు గ్రంథి అండి, కంపల్సరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు అత్యాశపరుడు అన్నారు కాబట్టి ఏ గ్రంథి అండి, అవటు గ్రంథి. సో ఇవి వచ్చేసి మనకు సైకాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.